నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నింద్రా విజయపురం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం పేర్కొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన పనికి ఒకే వేతనం ఇవ్వాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూసిన కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పేర్కొన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు నింద్రా విజయపురం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు సోమవారం నాడు నింద్ర మండల కేంద్రంలో టైరోమర్ టైర్ల కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు కెనడా టెక్నాలజీతో పెట్టుబడి పెట్టి టైర్ల కంపెనీ ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుండి ఇన్సెంటివ్లు సబ్సిడీలు ఇతర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుని పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తామని పేర్కొన్నారు ఇవాళ మన నింద్ర మండలంలో టైరోమర్ అని చెప్పేసి కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్త తమిళనాడు నుంచి వచ్చారు ఖచ్చితంగా వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాం వీళ్ళు కెనడియన్ టెక్నాలజీతో ఎక్కడ కూడా పొల్యూషన్కి సంబంధం లేకుండా మొత్తం టైర్ని రీప్రాసెస్ చేసి జీరో వేస్ట్తో ఇక్కడ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఒక స్టేజ్లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని కూడా 100 కోట్లపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు దరిదాపుల్లో మన ఏరియాలో ఒక 300-400 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వారికి ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ పూర్తిగా పెద్దవారితో చర్చించి వారికి కూడా అది ఏర్పాటు చేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో నింద్ర కానీ విజయపురం కానీ ఇండస్ట్రియలైజ్ చేయడానికి ఇది ఒక శుభ పరిణామం ఖచ్చితంగా అక్కడ మన చెన్నైలో కానీ తమిళనాడులో ఉన్న కంపెనీస్ కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మీరు ఈ పక్క చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సిన లేబర్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ల్యాండ్ కానీ పుష్కలంగా ఉంది అట్లా కాకుండా మీకు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీ ఉంది ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఉంది ఖచ్చితంగా సింగిల్ విండో ప్రాసెస్ కూడా మనం పునఃప్రారంభిస్తున్నాం అవన్నీ కూడా చేసినప్పుడు పూర్తిగా మీ ఏ విధంగా అయితే మీకు రెడ్ కార్పెట్ వేస్తారో ఆ విధంగా దానికన్నా ఎక్కువ చేయడానికి బాబు గారు రెడీగా ఉన్నారు రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారు ఒక ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఇది ఒక బీజం లాగా వాడుకొని ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే డెవలప్మెంట్ కానీ పురోగతి చెందడానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాం బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా సచివాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు ప్రజల నుండి జిల్లా కలెక్టర్ వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని వారితో మాట్లాడాలని తెలిపారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుణ్ణి ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వివిధ రకాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు డైలీ వేజ్ పార్ట్ టైం కంటెంజెంట్ తదితర కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సోమవారం చిత్తూరు కలెక్టర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు గిరిధర్ గుప్తా అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని, అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి వారి కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా అమలు చేసి కారుణ్య నియామకాలు ఇవ్వాలన్నారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, డిఏ కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ వర్తింప చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా గ్రాస్ శాలరీ చెల్లించాలని, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంగా, నళిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతనం తీసుకుంటున్న స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్కీమ్ వర్కర్లు ఆందోళన చేసిన సందర్భంగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఈరోజు 100 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా ఒకటి అడుగుతున్నాం. మీరు ప్రభుత్వ సంస్థల్లో అనేక రకాల సేవలు అందిస్తున్న స్కీమ్ వర్కర్లు కానీ, ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆప్కాస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు వీళ్ళకందరికీ కూడా ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వ సంస్థల్లో ఒకే రకమైన పని ఒకే చేసేటప్పుడు అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓ పక్క ఒకే దేశం ఒకే ఎన్నికలను చెప్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఆ నినాదం తీసుకున్నప్పుడు ఒకే రకమైన సంస్థలో పనిచేసేటప్పుడు ఒకే రకమైన పని ఒకే రకమైన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. పదవి ఉందని పెదవి జారితే, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే, భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందని, మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూశారని సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ సంఘాలు ఆందోళనకు గురయ్యాయని పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శ్రీవారి ప్రసాదంపై బాధించిందని చెప్పారు. ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ జంతువుల కొవ్వు వాడారు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తప్పు జరిగింది అంటూ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారని మండిపడ్డారు. మహాప్రసాదం మహామాలిన్యం అయ్యిందంటూ ప్రచారం చేశారని పేర్కొన్నారు. స్వామి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా లడ్డూ ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుణ్ణి వివాదాల్లోకి తీసుకుని రాకండని ఎంత చెప్పినా వినలేదని చెప్పారు. కేసు పెట్టకుండా విచారణ జరపకుండా చంద్రబాబు మాట్లాడారని పేర్కొన్నారు. నాటుసారా తాగిన వ్యక్తి మాట్లాడినట్లు సీఎంగా హోదాలో ఉంటూ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించిందని, దేవుడే సుప్రీంకోర్టుతో మాటలు పలికించారని పేర్కొన్నారు. నిజం ఎప్పటికీ గెలుస్తుందని, తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా మేము విచారణ కోరామని పేర్కొన్నారు. స్వామివారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాబు పవర్లను హిందువులందరూ చీకొడుతున్నారని చెప్పారు. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అని మా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, సత్యం మా వైపునుంది, సత్యం మా వైపున నిలుస్తుంది, సత్యం కోసమని ఎంతకైనా పోరాడతాం. మేము తప్పు చేస్తే ఏ శిక్షకైనా
భరించటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్లను భగవంతుడా శిక్షించమని ఆ రాజీవనేత్రుని రాజకీయాలలోకి ఇకనైనా లాగకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది, ఏ రకమైనటువంటి విచారణ చేయించకుండా, ఆ విచారణ నివేదికలు రాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఆయనే ముందే లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. నిజం నిగ్గుదేసి నిలుస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది. తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం. అబద్ధం తొందరగా బయటికి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు లాంటి వ్యక్తులు ఎంతకైనా కూడా దిగజారి తమ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత చేసినా కూడా నిజం బయటికి రాకుండా పోదు. అదే ఇప్పుడు వస్తోంది. పుంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని, స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఇలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీలో ఇలాంటివి రాబోయే రోజుల్లో జరగకుండా చేయాలని, వ్యాపార కేంద్రంగా కాకుండా భక్తులకు సేవ చేసేలా ఉండాలని పేర్కొన్నారు. హైందవ ధర్మాన్ని చాటి చెప్పేలా ప్రభుత్వం తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. టీటీడీ సొంతంగా డైరీ పెట్టి నెయ్యి వచ్చేలా చేసుకోవాలని సూచించారు. తమ పాదయాత్ర 7 డిమాండ్లు తప్పకుండా పూర్తి చేయాలని చెప్పారు. స్వామివారిపై భక్తి ఉందని సమర్పించే డిక్లరేషన్ ఇవ్వలేదంటే వారికి దర్శనం చేసుకునే అర్హత లేదని చెప్పారు. జగన్ ఆస్తులు అడగలేదు, కేవలం సంతకం పెట్టడానికి వెనుకాడాడని, అంటే ఆయన భక్తి ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అలిపిరి వద్దకు నగరంలో పాదయాత్ర చేస్తూ అలిపిరి చేరుకుని మెట్ల పూజ చేసి తిరుమలకు వెళ్లారు. టీటీడీ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికో లేదా వ్యాపారాలు చేసుకోవడానికో కాకుండా పూర్తిగా ఆ స్వామివారి భక్తులకి సేవ చేసే విధంగా ఉండాలి. ధర్మ ప్రచారాన్ని, ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండాలి తప్ప స్వామివారి మీద, దేవస్థానాల మీద పెత్తనం చెలాయించాలంటే రాబోయే రోజుల్లో హైందవ సమాజము గట్టిగా బుద్ధి చెప్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలని, ముఖ్యంగా స్వామివారికి నైవేద్యం చేసే ప్రసాదాలు కానీ, భక్తులకు పంపిణీ చేసే లడ్డూల్లో కానీ వాడే నెయ్యిని టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారానే నెయ్యి సమకూర్చుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ 3 రోజుల క్రితం పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర ఈరోజు శ్రీనివాస మంగాపురం నుండి బయలుదేరి అలిపిరి మీదుగా స్వామివారి మెట్లోత్సవం చేసుకుంటూ తిరుమలకెళ్లే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీవారి భక్తులకు, సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే 7 డిమాండ్లతో ఏడుకొండల స్వామి చెంతకు పాదయాత్రగా వస్తున్నామో ఈ 7 డిమాండ్లు సాధించడం కోసము ప్రభుత్వంతో కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, టీటీడీ అధికారులకు కావచ్చు విన్నవించడం జరుగుతుంది. వీటిని సాధించేంత వరకు పోరాటం కొనసాగుతుంది.
పొంగనూరు నుంచి ప్రారంభమైన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల పరిరక్షణ పాదయాత్ర సోమవారం తిరుపతికి చేరుకుంది. అలిపిరి వద్దకు చేరుకున్న ఆయనకు అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్, సీను యాదవ్లు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకాలను రక్షించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిసిన తరువాత కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయంగా మాట్లాడుకోవడం దురదృష్టకరమని అన్నారు. స్వామివారి వద్ద తప్పు చేసిన వారిని చరిత్రలో ఎలాంటి తప్పు జరగకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుమల శ్రీవారి మొదటి దర్శనం చేసుకున్న యాదవ భక్తుని విగ్రహం అలిపిరి వద్ద ఏర్పాటుకు కృషి చేయాలని రామచంద్ర యాదవ్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కులానికి చెందిన వ్యక్తిలాగా కాకుండా భగవంతుడు అనేవాడు అందరికీ సమానత్వమే అనే ఒక ఆలోచనతో బోడి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎటువంటి పాదరక్షకులు లేకుండా మంట ఎండలో నడిచి వచ్చి శ్రీవారికి ఇట్లాంటి పుకారులు జరగకూడదు అని, అదేవిధంగానే ఇంకో హెచ్చరిక, లడ్డు అనేది ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భక్తులు ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈ లడ్డు సమస్య అనేది. దాన్ని ఎంత త్వరలో క్లియర్ చేస్తారో అంత త్వరలో క్లియర్ చేసే విధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. అదే సమయంలో ఆయన పాదయాత్ర సమయంలో మేము ఒక విన్నతి పత్రం కూడా ఇచ్చినాము. తొలి దర్శనము, చివరి దర్శనము అనేది సన్నిధి గొల్లకే అనేది కేటాయించున్నారు. ఈ భగవంతుడు ఇచ్చిన వరం అది. దానికోసము ఆ పూర్వీకులు సరభయ్య యాదవ్ విగ్రహాన్ని అలిపిరి దగ్గర, అలిపిరి మధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని టీటీడీ వారిని, అదేవిధంగానే ఏదైతే ప్రభుత్వం ఉందో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం పైన గత కొన్ని రోజులుగా ఉండేటువంటి ప్రభుత్వ ప్రతిపక్షాలు విమర్శ ప్రతివిమర్శలతో స్వామివారి లడ్డు పైన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాదం అపవిత్రమైందని, ప్రసాదం కలంకితమైందని చెప్పి గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. దీనిపైన బోడే రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నుంచి పాదయాత్రగా ఆ విమర్శ ప్రతి విమర్శల్లో నిజానిజాలు ఎంతున్నాయి, ఒకవేళ నిజమే అయితే వెంటనే వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, ఒకవేళ అలా నిజం కాకపోతే ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన వారిపైన కూడా కేసులు పెట్టాలని చెప్పి స్వామివారి లడ్డు పవిత్రత కోసం పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా రావడం జరిగింది. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య అన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఇంటింటి సర్వేలో వచ్చిన ఫారం వివరాలు అందరికీ వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఎన్ మౌర్య మాట్లాడుతూ 1500 ఓటర్లు దాటిన 7 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఈ నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పిస్తామని తెలిపారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ ఓటర్లను BLOలు, BLAలు సమక్షంలో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తామని తెలిపారు. ఇందుకోసం అన్ని ధ్రువపత్రాలను కూడా పరిశీలించడం జరుగుతోందని అన్నారు. డోర్ నంబర్ల విధానంలో ఉన్న పొరపాట్లను తొలగించాలని రాజకీయ ప్రతినిధులు కోరగా పరిశీలిస్తామని, తగు చర్యలు చేపడతామని అన్నారు. ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను అదనపు పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, DT జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 47 విడతలు వచ్చాయి. తమ వీధిలో చెట్లు కొమ్మలు ఎక్కువగా ఉండి ఇండ్ల మీద పడేలా ఉందని తొలగించాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలో సరఫరా చేయాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పలువురు కమిషనర్కు వినతులు అందించారు. అన్ని వినతులను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఏ వారం వచ్చిన వినతులు వారంలోపు పరిష్కరించాలని, లేని ఎడల అర్జీదారుని కలిసి వివరించాలని అన్నారు. ఆయా విభాగాలకు వచ్చిన వినతులను వారే పరిష్కరించి వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు, సెక్రటరీ రాధిక, ఏసీపీ బాలాజీ, రమణ, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసిఫ్, అకౌంటెంట్ రమేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టులో టీటీడీ లడ్డు నాణ్యతపై నేటి తీర్పు వెలువడించిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధత్రా లోత్రా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారని, సుప్రీంకోర్టు ప్రశ్నలకు సిద్ధత్రా లోత్రా జవాబులు చెప్పలేకపోయారని, లడ్డూను ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని, నెయ్యిని కల్తీ చేశారన్న ఆధారం ఎక్కడ ఉంది, మీరు నిర్ధారణ చేసినట్లు ఎందుకు ప్రకటించారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా మళ్లకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో అమలు పరుస్తున్నట్లు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు దాదాపు 8,000 మందికి గత ప్రభుత్వంలో వడమాలపేట నందు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి అలిపిరి వద్ద ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో ప్రజారాజ్యం బదులు పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. తిరుపతిలో జగన్ వస్తున్నారని సెక్షన్ 30 ప్రవేశపెట్టి బ్రిటిష్ పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ట్రాఫిక్ పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ట్రాఫిక్ కంట్రోల్ లేక అస్తవ్యస్తంగా ఉందని దుయ్యబట్టారు. పరిమితికి మించి ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి స్పందన కరువైందన్నారు. మీడియా, పత్రికా సంస్థల అధినేతలు హైదరాబాద్లో ఉండి లబ్ధి పొందుతూ కింది స్థాయి జర్నలిస్టుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని చెప్పారు. ఎంబీఏ చదివి కూలీలుగా, డ్రైవర్లుగా కష్టపడుతున్నారని, వీరికి టీటీడీ ద్వారా ఒక్కో నిరుద్యోగికి 5 ఆవులను ఇచ్చి తద్వారా నెయ్యిని సేకరించి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు తదితర కైంకర్యాలకు నికార్సైన నెయ్యిని వినియోగించవచ్చునని సలహా ఇచ్చారు. తద్వారా నిరుద్యోగ సమస్యతో పాటు కల్తీ నెయ్యి కలకలం కూడా ఉండదన్నారు. 5 ఆవుల లెక్కను తీసిస్తాం ఒక్కొక్క నిరుద్యోగికి, లేకుంటే నిరుద్యోగ మహిళలకి. మరి 10,000 మందికి 10 ఆవులు పట్టిస్తాం. 5 లెక్కన 10,000 మందికి 50 ఆవులు తీసిస్తాం. 50,000 ఆవులు అక్కడ వస్తుంది. నీకు నెయ్యి రమ్మంటే, పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి రమ్మంటే ఈ విధంగా వస్తుంది. ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ పెడదాం, అన్ఎంప్లాయిడ్ కోఆపరేటివ్ ఫెడరేషన్గా పెడదాం. అక్కడి నుంచి నెయ్యి తీసుకున్నాం. నెయ్యిని మనం తిరుపతి దేవస్థానానికి ఇస్తాం. నీకు నేను ఇస్తున్న మంచి సలహా, నీకు రాని ఆలోచన నేను ఇస్తున్నా చంద్రబాబు. చేతైతే నువ్వు చేయి. నీకు 4వ తేదీ వస్తున్నావు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా ఈ నిరుద్యోగ సమస్య పైన నువ్వు మాట్లాడలేకపోతే నేనే మాట్లాడతా, అడుక్కొని తింటా. నేను అన్ని బ్యాంకులు పోయి ఈండయ్యా మా వాళ్ళకని అడుగుతా, నేను తీసుకొచ్చేస్తా. లేదంటే మా ప్రభుత్వం రాగానే మొదటి రోజే ఈ ప్రోగ్రాం నేను అనౌన్స్ చేయిస్తా. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల దగ్గర నుంచి ఆవు నెయ్యి కొనాలే కానీ బ్రోకర్లు లేకపోతే ట్రేడర్ల దగ్గర నుంచి కాదు, తిరుపతి నుంచే కొనాలని నేను డిమాండ్ చేస్తూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలలో సంస్థల పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంటేతర ఉద్యోగాల పర్మనెంట్కై ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం రోడ్డు నుండి వందలాది ఉద్యోగులు, కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాకు జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కందారపు మురళి ప్రసంగిస్తూ గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఖరులను దుయ్యబట్టారు. టైం స్కేల్, కంటిజెంట్, పార్ట్ టైం, గెస్ట్, పీస్ రేట్, గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థల్లో నాన్ పర్మనెంట్ కార్మికులు, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 2014 జూన్ ముందు నుండి నేషనల్ హెల్త్ మిషన్, ఇతర వైద్య ఆరోగ్య స్కీముల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో వయో పరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్, టీటీడీ సమగ్ర శిక్ష, స్విమ్స్, బర్డ్, రుయా, ఎస్పీయు, వేది, వెటర్నరీ, అగ్రికల్చర్, 108, 104, ఎలక్ట్రికల్, ఫారెస్ట్, టీటీడీ, అన్నమాచార్య, ఎన్హెచ్ఎం తదితర రంగాలలో పనిచేస్తున్న వారికి తక్షణమే హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులర్ మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు 1వ తారీఖునే వచ్చేటట్టు వార్షిక బడ్జెట్ను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు, పని భారం తగ్గించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఆఫ్కా రాష్ట్ర కార్యదర్శి చినబాబు మాట్లాడుతూ ఫుల్ టైం స్కేల్ విధానాన్ని హెచ్ఆర్ఏ, డిఏతో అమలు చేసి వేతనాలు పెంచాలన్నారు. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఎక్స్ గ్రేషియాను 20 లక్షలకు పెంచాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని అన్నారు. ఉద్యోగులపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కుమార్, సిఐటియు నాయకురాలు బుజ్జి, వ్యవసాయ కళాశాల నేతలు వరలక్ష్మి, సుబ్బరత్తమ్మ, మునిలక్ష్మి, అనురాధ, నాగరాజు, టీటీడీ కాంట్రాక్ట్ యూనియన్ సూపర్వైజర్స్, అవుట్ సోర్సింగ్ నాయకులు రఘు, పురుషోత్తం, సిద్ధయ్య, ప్రభాకర్, రుయా నరసింహలు, లక్ష్మీనారాయణ, వెటర్నరీ యూనివర్సిటీ నాయకులు మునిరాజా, సుభాన్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కోశాధికారి శివ తదితర రంగాల నాయకులు పాల్గొన్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్సీసీ తిరుపతి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్యాడెట్లను గార్డ్ ఆఫ్ హానర్ మరియు అభినందించారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎయిర్ కమోడోర్ విఎం రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇది మనకు చాలా గర్వమైన మూమెంట్. ఇవాళ డీజీ ఎన్సీసీ గారు మన దగ్గరికి రావడం, మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వచ్చి మన ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, తిరుపతి గ్రూప్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదొకటే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాన్షన్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, మనం ఎలాగ సరిగా ప్లాన్ చేస్తున్నామా లేదా, అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూద్దామని వచ్చారు. ఆ ప్రజెంటేషన్ మేము ఇప్పుడు ఇస్తాం డీజీ గారికి. ఏంటి మనం చేసే ప్లాన్స్ ఏంటి, మనం చేసే అదొకటే కాకుండా ఈ స్టేట్స్ బైఫర్కేషన్, రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ది కూడా ప్లాన్ తెలుసుకోవడానికి వచ్చారు. ఎలా చేస్తున్నాం, మనం ఏం ప్లాన్ చేస్తామని చెప్పి దానికి ఇంప్లిమెంట్ చేయించడానికి కేసు ఆల్రెడీ టేకప్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో. త్వరలోనే అవుతుందని చెప్పారు. ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ కూడా ఆ ఉద్దేశం అదండి వచ్చింది ప్రజెంటేషన్ కోసం. ఇప్పుడు మేము ప్రజెంటేషన్ ఇచ్చే దానిలో ఎన్సీసీ అకాడమీ గురించి కూడా మొన్న ఢిల్లీలో ఆయన మీటింగ్లో జరిగింది. జాయింట్ స్టేట్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్లో కూడా స్టేట్ రెప్స్ వచ్చారు. అక్కడ ఆ డిస్కషన్ జరిగింది. రాజ్యరక్షా మంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఏమని ప్రతి స్టేట్లో కనీసం ఒక్క ట్రైనింగ్ అకాడమీ అని ఉండాలి, ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీ అని. అసలైతే ప్రతి గ్రూప్లో ఒకటి ఉండాలి, కానీ మొదలు పెట్టడానికి కనీసం ప్రతి స్టేట్లో ఒకటని ఉండాలని ఆయన చెప్పారు. అకార్డింగ్లీ ఇంప్లిమెంట్ చేస్తాం. మేము టేకప్ చేసాం గవర్నమెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ రెండు గవర్నమెంట్స్. Just to have a look as to how the training is going on, and we are also expanding NCC. 3 lakh expansion of NCC is happening. How's the infrastructure support for this expansion? I'm going to discuss with the staff. Overall, I am very happy with the performance of the group. They have been doing very well. AP and Telangana Directorate performance in training and various competition has been very good. So my compliments to all of them. And the cadets are very well motivated, and as and when we are getting their feedback, we are changing our syllabus also to suit their requirement. Thank you. There is an expansion plan for AP also. Corresponding increase of NCC cadets is happening. We have just finished in the GS R&D conference in Delhi, in which we had
discuss the expansion in various states with the state representative in Delhi, and we are going to take that ahead. Thank you. సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం నందు వారి కుటుంబ సభ్యులు ఆత్మీయుల సమక్షంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు, పోలీస్ ఉద్యోగం వేరని, అలాంటి శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా సేవలందించి ఈరోజు పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. మీ సర్వీసుల్లో మీ కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి ప్రతిరోజు ప్రజాసేవలో నిమగ్నమై మీ సమయం, శక్తి అన్నీ వినియోగించి దాదాపు 37 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రజలకు విశిష్టమైన సేవలను అందించి ఎలాంటి మచ్చ లేకుండా సంతోషంగా ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంకిత భావంతో అందించిన సేవలను పోలీస్ శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేయడం నిత్యం సవాళ్లతో కూడుకున్నదని, మీరు నిత్యం విధుల్లో ఉంటే ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు తీసుకున్న మీ కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎప్పుడూ తోడుంటుందని, వారికి కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. పోలీస్ విధులతో నిమగ్నమై కుటుంబంతో సరైన సమయం కేటాయించలేకపోయారని, ఈ పోలీస్ అధికారులు రేపటి నుండి మీతో పాటే ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఈరోజు జిల్లా ఎస్పీ స్వయంగా మమ్మల్ని ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలకడం మా జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ రమణారెడ్డి, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, సెక్రటరీ శంకర్ రెడ్డి, సంఘం సభ్యులు హాజరయ్యారు. దివంగత ఆదిత్య బిర్లా భార్య రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక గాంధీ రోడ్డులోని పిసి రాయల్ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995లో ఆమె భర్త ఆదిత్య బిర్లా మరణించిన తరువాత రాజశ్రీ సిఎస్ఆర్ మరియు స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించిందని, ఆమె కుటుంబ నిధులతో ఒక పెద్ద దాతృత్వ సంస్థను అభివృద్ధి చేసిందన్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆమెను సమాజానికి చేసిన సేవలకు గాను 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించిందని కొనియాడారు. అంతేకాకుండా ఉమెన్ అచీవర్స్, సేవా శిరోమణి, సిటిజన్ ఆఫ్ బాంబే, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఉమెన్ ఆఫ్ ది డికేడ్, కార్పొరేట్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అను అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక మహిళ రాజశ్రీ బిర్లా అని గుర్తు చేశారు. సో ఈవేళ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఈవేళ పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా గారి జన్మదినం ఈవేళ ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు మాకు ఆప్తులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే అజయ్ కుమార్ గారు, తర్వాత మా మిత్రులు జలి మధుసూదన్ గారు, అలాగే మా శ్రీనివాస్ గారు అందరూ కూడా రావడం, మీ మధ్యలో ఈ యొక్క కేక్ కట్ చేసి ఆమె యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజశ్రీ బిర్లా గారిని చెప్పాలంటే ఆదిత్య బిర్లా గారి వాళ్ళ మిస్సెస్ ఆమె. ఆదిత్య బిర్లా గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఎంతోమంది కోట్ల మందికి వాళ్ళు సహాయం చేస్తున్నారు. ప్రపంచం అంతా 39 దేశాల్లో వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఉంది. 39 దేశాల్లో కూడా పనిచేస్తున్న వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ ద్వారా ఈమె రాజశ్రీ బిర్లా గారు ఆ స్కూల్స్ అన్నీ కూడా ఆ పిల్లల చదువు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఆమె తనయుడు కుమారమంగళం బిర్లా గారు ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటూ ఉంటారు. అలాగే కుమారమంగళం బిర్లా గారి యొక్క మిస్సెస్ నీరజ బిర్లా గారు ఈ క్యాన్సర్ పేషెంట్స్ని, తర్వాత మైండ్స్ యొక్క పిల్లల యొక్క మైండ్స్ గురించి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆమె సోషల్ సేవ చేస్తున్నారు. పొంగనూరులో చిన్నారి ఆస్ఫియా మిస్సింగ్ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని, పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మీడియాతో మాట్లాడుతూ 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పట్టణ పరిధిలోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో సంప్రదించి కాలువలు, గుంతలు, చెరువులలో టెక్కర్స్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. త్వరలోనే ఆస్పియా ఆచూకీని కనిపెడతామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. నిన్నటి దినం అనగా 29వ తారీఖు రాత్రి నుంచి అంటే సుమారుగా ఒక 7 గంటల సమయం తర్వాత నుంచి ఆస్పియా అనే 6 years ఈ గర్ల్ కనపడడం లేదని పొంగనూరు టౌన్లో నిన్న నైట్ ఆఫ్టర్ 10:30 టైంలో మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ దానికి సంబంధించి మనము ఫీల్డ్కి వెళ్ళాము అండ్ డిఫరెంట్ టీమ్స్ అన్ని రకాలుగా ఉన్న పాజిబుల్ యాంగిల్స్ చెక్ చేయడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి టౌన్లో ఉండే ప్రతి సీసీ కెమెరాను కూడా మేము చూస్తున్నాము. అలానే వాళ్ళ ఫాదర్ చేసే ఫైనాన్స్ బిజినెస్లో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనేది కూడా చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా. చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పటిదాకా వాళ్ళు కూడా ఎవరిని చూడలేదు, సస్పీషియస్ మూమెంట్ ఏమీ లేదు అని అంటున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎక్కడ ఎటువంటి ఆచూకీ అయితే కనపడలేదు. దీనికోసమే అలాంగ్ విత్ పోలీసు మనము మోర్ దాన్ 11 టీమ్స్ వేసుకోవడం జరిగింది. అలానే కమ్యూనిటీ నుంచి కూడా జనాల్ని మనము గ్యాదర్ చేసేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని లోకల్ కమ్యూనిటీ హెల్ప్ ద్వారా కూడా చెక్ చేయడం జరిగింది. మనము ట్రాకర్స్ని వాడాము. ట్రాకర్స్ కూడా ఒక మూమెంట్ చూసినాయి, 2 డిఫరెంట్ ట్రాకర్స్ వాడాము. ఆ ట్రాక్ చేసిన మూమెంట్లో కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎవరైతే నైబర్స్ వీళ్ళు అన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసాము. ఇప్పుడు దాని పురోగతి గురించి ఒకసారి డిస్కస్ చేసుకొని ఎంటైర్ నైట్ టైం కూడా నేను నైట్ నుంచి కూడా చెక్ చేయడం జరిగింది. ఊళ్ళో ఎక్కడైనా సరే ఏదన్నా బావులు కానీ అట్లాంటివి ఉన్నాయా, లేకపోతే సంపులు ఏవైనా ఉన్నాయా, అలానే ఎక్కడైనా తిరిగితే ఏమన్నా గొయ్యలు ఉండడం కానీ, నెక్స్ట్ మున్సిపల్కి సంబంధించిన కాలువలు ఉండడం కానీ వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎక్కువగా ఎవరిని సస్పెక్ట్ చేయడం లేదు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాంగిల్స్ కూడా చూస్తున్నాము. వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్ని చేస్తున్నాము. వి విష్ దట్ వి విల్ క్రాక్ ద కేస్. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో అన్నమాచార్య కళామందిరంలో గత కొన్నేళ్లుగా టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, కళాకారులు ఆయనను ఘనంగా సన్మానించుకున్నారు. సోమవారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన రమేష్ పదవీ విరమణ సభకు అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, ఇతర ఉద్యోగులు, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ హాజరై రమేష్ దంపతులను పూలమాలలు, దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమాచార్య కళామందిరంలో జరుగు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రమేష్ టెక్నికల్ పరంగా మంచి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పదవి విరమణ తరువాత ఆయన శేష జీవితం సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు ఆది గురుస్వామి, చిత్రపు హనుమంతరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, దేశ నాగేశ్వరరావు, మల్లారపు రవిప్రసాద్, అన్నమాచార్య కళామందిరం కోఆర్డినేటర్ కోకిల, సిబ్బంది పాల్గొన్నారు. ఒక తోబుట్టులాగా చూసుకున్నారన్న ప్రతిరోజు ఇంట్లో విషయాలు కానీ మా విషయాలు కానీ షేర్ చేసి ఒకరికొకరు ఎంతో ఓపిక మాట్లాడి నాకు ధైర్యం చెప్పేవారు, వెన్నుండి నడిపించేవారు. అటువంటి అన్నయ్య ఈరోజు విరామం తీసుకుంటున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. రేపటి నుంచి నాకు ఈ వేదికలో అంత సహకారం అందించే వాళ్ళు వస్తారని నేను ఊహించడం లేదు. కానీ అంత గొప్ప సహకారం నాకు అన్నయ్య అందించారు. మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. కావున వారి యొక్క శేష జీవితము చాలా చక్కగా జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారికి, వారి కుటుంబానికి కోరుకుంటూ ఉన్నాను. ఓం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిండ్రా, విజయపురం మండలాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం పేర్కొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన పనికి ఒకే వేతనం ఇవ్వాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడా గంగరాజు డిమాండ్.
మహాప్రసాదంకు మలినం అంటగట్టాలని చూసిన కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు పేర్కొన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.